వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లే లైక్ ప్రణవ్. చాలా రోజులైపోయింది ప్రణవ్ ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ పెట్టి. సో ఈరోజు అయితే ఒక ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ మాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో మా బుడ్డిగాన్ని తీసుకొని హ్యాపీ కిడ్స్ ప్లే జోన్కి వద్దాము అని అనుకుంటున్నాము, కానీ ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అయిపోతుందండి. సో ఈరోజు ముహూర్తం కుదిరి మా బుడ్డిగాన్ని తీసుకొని ప్లే జోన్కి అయితే వచ్చాము. సో లోపల ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూడడం అనమాట. స్టార్టింగ్ పిల్లలకైతే ఒక వాచ్ పెడతారండి. ఆ వాచ్ టైమర్ అనమాట. ఆ వాచ్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లే జోన్లోకి అలౌ చేస్తారు. కిడ్తో పాటు ఒక పేరెంట్ని కూడా లోపలికి పంపిస్తారు. ఆ వాచ్ గ్రీన్ కలర్లో ఉన్నంతసేపు మనం ఆ ప్లే జోన్లో ఉండొచ్చు, ఆ లైట్ గ్రీన్ కలర్లో ఉన్నంత వరకు. అది వన్స్ రెడ్ కలర్లోకి మారింది అంటే మన టైమర్ అయిపోయింది, మనం బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మనం టైం ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళతో మాట్లాడుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ప్లే జోన్లో ఉన్న ఇంకొక మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే, ప్లే జోన్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా, అంటే కిడ్కి పేరెంట్కి ఇద్దరికి కూడా సాక్సెస్ అనేవి మ్యాండేటరీ. సాక్సెస్ లేనిదే అస్సలు ప్లే జోన్లోకి అలో చేయరు. సో నేను మా బేబీ ఇద్దరం కూడా సాక్సెస్ వేసుకొని ప్లే జోన్లోకి అయితే వచ్చాము. ఇది స్పెషల్గా కిడ్స్ కోసం డిజైన్ చేశారు కాబట్టి కొంచెం పేరెంట్స్ హైట్కి అయితే మ్యాచ్ అవ్వదన్నమాట. అసలు నేను ఒక్కదాన్ని నడవడమే చాలా కష్టం అనుకుంటే మా బుడ్డిగాడిని ఎత్తుకొని తీసుకెళ్లాలంట. స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ అయితే చాలా భయపడ్డాడు. ఆ తర్వాత స్లోగా ఇండివిజువల్గా వాడంతటా వాడే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. నాకు ఈ ప్లే జోన్లోకి రాగానే నేను కూడా చిన్నపిల్లని అయిపోతే బాగుండు, ఇవన్నీ ఎగరచ్చు ఆడచ్చు అని అనిపించింది. బట్ కుదరదు కాబట్టి మా బుడ్డిగాడు ఆడుకుంటుంటే అవి చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. నాకు ఇక్కడ ఇంకొక విషయం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ హెల్పర్స్ ఉంటారనమాట ప్లే జోన్లో. వాళ్ళే మన పిల్లల్ని అయితే ఆడిపిస్తూ ఉంటారు. మనం జస్ట్ అక్కడ ఉండి వాళ్ళని చూసుకుంటూ ఉంటే చాలన్నమాట. మా బుడ్డిగాడు ఎన్నిసార్లు స్లైడ్ వెళ్తానంటే అన్నిసార్లు వాళ్ళు తీసుకెళ్ళి అయితే ఆడిపించారు. ఎక్కడా కూడా విసుక్కోలేదు. జస్ట్ మనం వాళ్ళ పక్క నుండి మానిటర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం అక్కడ అంతగా దెబ్బలు తగిలే ఐటమ్స్ అయితే ఏమీ లేవు. బట్ మనం వెనకుండి మన పిల్లల్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి తప్ప వాళ్ళని అయితే వదిలేయకూడదు. కొంచెం పెద్దవాళ్ళని అయితే ఓకే, కానీ ప్రణవంత ఏజ్ పిల్లల్ని మాత్రం అలా వదిలేస్తే మాత్రం కష్టం. చక్కగా మనం ఉండి చూసుకుంటే బెటర్. నేను స్టార్టింగ్ లో ఇండివిజువల్ గా ఆడుకోమంటే అస్సలు ఆడుకోలేదు, అస్సలు వెళ్ళలేదు, ఎవరితో కలవలేదు, ఏడుస్తానే ఉన్నాడు ఒక 10 మినిట్స్. ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం, వీడు చాలా క్రాంకీ అయిపోతున్నాడు అనుకొని నేను తీసుకెళ్లి ఆడిపించడం స్టార్ట్ చేశాను అనమాట. ఒక 10 మినిట్స్ ఆడిపించి వాడు ఇంకా ఏడుస్తున్నాడు అంటే అప్పుడు తీసుకెళ్ళిపోదాము అని అనుకున్నాను. బట్ నేను 10 మినిట్స్ ఆడిపించిన తర్వాత వీడు చక్కగా అందరితో వెళ్ళైతే ఆడుకున్నాడు. స్టార్టింగ్ ఎందుకు అలా అయ్యింది అని అంటే, ప్రణవ్ ఎక్కువగా ఇంట్లోనే ఉంటాడు అనడం కన్నా కూడా మేము ఎక్కువ ఇంట్లోనే ఉంచాము అని చెప్పడం బెటర్ అనమాట. వీడు ఎక్కువగా ఇంట్లో ఉండడం వల్ల కొంచెం పిల్లలతో ఆడుకోవడం అన్నది ఆడుకోలేకపోయాడు. తర్వాత స్లోగా నేను ఆడిపించడం వల్ల, ఇలా అప్పుడప్పుడు వీక్లీ బయటికి తీసుకురావడం వల్ల ఇప్పుడైతే మాత్రం చక్కగా అందరు పిల్లలతో ఆడుకుంటున్నాడు అనమాట.
ప్రణవ్ అయితే బాల్స్ పూల్లో బిజీ అయిపోయాడు. సో బాల్స్ పూలే కాకోకుండా ఇంకేమన్నా ఐటమ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా అని చెప్పేసి నేను పైకి అయితే వచ్చాను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. ప్రణవ్ కంటే కూడా ఇంకొంచెం 4-5 ఇయర్స్ పెద్ద పిల్లలు అయితే ఇంకా బాగా ఆడుకుంటారేమో అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడున్న ఐటమ్స్ లో చాలా వరకు కూడా ప్రణవ్ ఏజ్ పిల్లలకైతే యూజ్ అవ్వవు అనమాట. కొన్ని అయితే అసలు ఎందుకు పెట్టారో కూడా నాకైతే అర్థం కాలేదు. మేబీ పిల్లలకి అర్థం అవుతుందేమో. ఇక్కడ రెండు ఐటమ్స్ దగ్గర మాత్రం పిల్లలు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకటి బాల్స్ పూల్ అయితే, రెండోది ఈ బాల్స్ షూటింగ్ అన్నమాట. ఈ రెండిటి దగ్గర పిల్లలు ఎక్కువగా కంటిన్యూగా అయితే ఆడుకుంటున్నారు. మిగతావన్నీ కూడా వాళ్ళకి అసలు అనవసరం అన్నమాట. ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకి అనవసరం. అయితే కిందకి వెళ్తున్నారు, లేదా పైకి వచ్చి అయితే ఈ షూటింగ్ చేసుకుంటున్నారు. ప్రణవ్ అయితే నేను ప్లే జోన్స్ కి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అంతకు ముందు మేము ఎక్కువ ప్రణవ్ ఎగ్జిబిషన్స్ కి తీసుకెళ్లే వాళ్ళం. అప్పుడు చిన్నగా ఉండడం వల్ల ప్రణవ్ హ్యాండిల్ చేయగలిగాం, కానీ ఇప్పుడు ప్రణవ్ ఎగ్జిబిషన్ లో హ్యాండిల్ చేయడం అన్నది చాలా టఫ్ అయిపోయింది. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు క్రౌడ్ లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. లాస్ట్ టైం మాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది. ప్రణవ్ క్రౌడ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చాము. వాడి స్పీడ్ ని మేమైతే మ్యాచ్ చేయలేకపోతున్నాము. దానికంటే ఇలా ప్లే జోన్ కి తీసుకొచ్చి వెనక మనం ఉండడం అన్నది చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అన్నమాట. సో మాక్సిమం 2 to 3 years మేము ప్రణవ్ అయితే ఇలా తక్కువ క్రౌడ్ ఉన్న ప్లే జోన్స్ లోనే ఆడిపిద్దామని ఫిక్స్ అయిపోయాం. మేము తీసుకెళ్ళినప్పుడైతే ప్రణవ్ ఈ బాల్స్ పూల్ స్లైడర్ తప్ప ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అయితే ఆడుకోలేదు. మేబీ ఇప్పుడు ఇంకొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి ఆడుకుంటాడేమో అని నాకైతే అనిపిస్తుంది. చూడాలి మళ్ళీ ఎప్పుడు కుదిరిద్దో ప్రణవ్ ప్లే జోన్ కి తీసుకెళ్ళడానికి. బట్ ఫ్రీక్వెంట్ గా ఇదే ప్లేస్ కి తీసుకొస్తే మాత్రం పక్కాగా బోర్ కొట్టిద్దనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అంత గొప్ప థింగ్స్ అయితే ఏమీ లేదు. బట్ మంత్లీ ట్వైస్ అయితే మాత్రం హ్యాపీగా తీసుకొచ్చి ఆడిపించచ్చు. పిల్లలకు కూడా చాలా రిఫ్రెష్మెంట్ గా అయితే ఉండిద్ది. నాకు ఈ ప్లే జోన్ లో ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ మిషన్ అనే చెప్పాలి. స్టార్టింగ్ మా బుడ్డిగాడైతే అస్సలు దాని దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఆ సౌండ్ కు భయపడిపోయి తర్వాత మాత్రం బాగా ఆడుకున్నాడు. వాడే ఆపరేట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు అనమాట. అది ఫాస్ట్ గా ఫిల్ అవ్వాలని చెప్పేసి నన్ను కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆ బాల్స్ అన్ని ఫాస్ట్ గా ఫిల్ అయితే వచ్చి పిల్లల మీద పడతాయి అనమాట. సో అది ఆగిపోతే వాడే ఆన్ చేస్తున్నాడు అక్కడ. అల్టిమేట్ గా చెప్పాలి అంటే నా రివ్యూ మంత్లీ ట్వైస్ అయితే పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది, రిఫ్రెష్మెంట్ గా ఉండిద్ది అని అయితే నేను 100% చెప్తాను. ఇంకా మేము బయటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట. టైం అయిపోయింది. బుడ్డిగాని తీసుకొని బయటికి రావడం మాత్రం మాకు చాలా టఫ్ అయిపోయింది.
బాగా ఏడ్చాడు. డబ్బులు కట్టి మరి ఏడిపించామా అని అనిపించింది కానీ బట్ తప్పదనమాట. ఇంకొక 1 అవర్ కట్టినా కానీ ఆ మనీ వేస్ట్ అవుతుందే తప్ప మా బుడ్డిగాడు ఇంకా ఆడడు. ఎందుకంటే కంటిన్యూగా వాడు 40 మినిట్స్ నుంచి బాల్స్ పూల్లోనే ఉన్నాడు. ఇంకొక 1 అవర్ కట్టిన యూజ్ అయితే లేదని నాకు అనిపించింది. అదేదో నెక్స్ట్ టైం తీసుకొస్తే ఆ 1 అవర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడుకుంటాడని చెప్పి నేనైతే బలవంతంగా బయటకైతే తీసుకొచ్చేసాను. ఈరోజు మా వ్లాగ్ అయితే హ్యాపీ కిడ్స్ ప్లే జోన్లో ఇలా గడిచింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.